ఎస్ నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ముందుగా అందరికీ శశి ఆంగ్ల పాఠశాల వారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ప్రత్యేకతను తెలియజేస్తాము. ఉగస్ల ఆది అనేది ఉగాది నుండే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి తెలుగు వారికి తొలి పండుగ. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ ఆయుష్యులు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు అనగా ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కానుక. ఇది ఉగాది అయింది. చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జన్మ అని అర్థం. నాడు జరుపుకుంటారు. వేదాలను హరించిన సోమకును హరించి అవతారైన బ్రహ్మదేవుడు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణగా ఉగాది విష్ణు ప్రీత్యర్థమే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయం వేళన బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. పురాణంలోకి వచ్చేనవి చెబుతారు. కాకుండా ఈ రోజు నుండే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ఇది ఈ రోజులు మన తెలుగువారే కాకుండా మరాఠీలో కొన్ని పట్వాగారు, మలయాళీలు విషు, తమిళులు పుత్తాండు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, పోయిలా వైశాఖగా జరుపుకుంటారు. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. లక్ష్మి 5వ తరగతి శశి ఆంగ్ల పాఠశాల నెల్లూరులో చదువుతున్నాను. అందరూ ఉగాది పచ్చడి చేస్తారు. షట్రుచులు సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. ఈ పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, ఒక్కో అనుభవానికి ప్రతీక. బెల్లంలోని తీయదనం సంతోషానికి సంకేతం. మన జీవితంలోని ఉత్సాహానికి సంకేతం. వేపకు మన దుఃఖం అనుభవాలను వేపకు మన జీవితంలో నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. చింతపండు చురుకు మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. కారం మామిడి పురుగు వదులు ఎదుర్కోవడం నేర్పుతుంది. కారం మనం కోరుకునేలా చేసే పరిస్థితులకు సంకేతం. ఉగాది నాడు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి కలవత్యాలు తీర్చుకుని ఇల్లు శుభ్రం చేసుకుని దేవునికి పూజించి ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెడతారు. తర్వాత గుడికి వెళ్ళి పంచాంగ శ్రావణం వింటారు. ఆ సంవత్సరంకి మంచి చెడులను, ఆదాయకలను, కందాయకలను నేర్పుగా శుభ్రంగా నిర్ణయాలు తీసుకుంటారు.